హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను డెవిల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే ఈ కథ 1940లో స్టార్ట్ అవుతుంది. బ్రిటిష్ పాలనలో భారతదేశ స్వాతంత్రం కోసం చంద్రబోస్ గారు చేస్తున్న యుద్ధం. ఆ టైంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన కుడి భుజమైన త్రివర్ణ అనే అతన్ని బాగా నమ్మేవాడు. త్రివర్ణ నేతాజీ తో పాటు ఎన్నో యుద్ధాలను ప్రయోగాత్మకంగా నడిపించేవాడు. అయితే నేతాజీ ఇండియాకి ఎప్పుడు ఎక్కడికి వస్తున్నాడో అనే ఇన్ఫర్మేషన్ ని ఒక కోడ్ రూపంలో ఇండియన్ ఐఎన్ఏ ఏజెంట్స్ కి తెలియపరుస్తాడు. తర్వాత ఇండియాలో ఒక బ్రిటిష్ జనరల్ కెరెట్ బ్రాకెన్ అనే ఇతను ఇండియాకి రాబోతున్న నేతాజీని పట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటాడు. నేతాజీ కోసం పనిచేస్తున్న ఐఎన్ఏ ఏజెంట్లను పట్టుకొని చిత్రహింసలు చేసి నేతాజీ గురించిన ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఈ నేతాజీ మిషన్ కోసం బ్రిటిష్ అండర్ కవర్ సీక్రెట్ ఏజెంట్ ట్రోజన్ అనేవాడు పనిచేస్తూ ఉంటాడు. ఆ ట్రోజన్ నేతాజీకి సంబంధించిన కోడ్ ఇన్ఫర్మేషన్ ని ఈ బ్రాకెన్ కి పంపిస్తాడు. కట్ చేస్తే రసపాడు అనే గ్రామంలో జమీందార్ నివాసంలో జమీందార్ కూతురైన విజయ, ఇంట్లో పనిచేసేవాడు భూమా, ఈ ఇద్దరు ప్రేమికులు ఆ రాత్రి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. పొద్దుగాల ఇంటి పని మనిషి సత్య విజయ రూమ్ లోకి వెళ్లి చూస్తే విజయ బెడ్ పై చనిపోయి కనిపిస్తుంది. ఎవరో విజయని చంపేసి ఉంటారు. ఈ విషయం పోలీసులకు తెలవడంతో ఎస్ఐ మట్టయ్య వచ్చి మొదటిగా పని మనిషి సత్యని అనుమానిస్తాడు. తర్వాత భూమా నాన్నైన కనకయ్యని అనుమానిస్తాడు. చివరగా ఆ ఇంట్లో ఉన్న జమీందార్ కత్తికి రక్తం ఉండటం చూస్తాడు. ఈ హత్య జమీందారే తన కూతురు పనివాడితో రొమాన్స్ చేస్తూ ఉన్నప్పుడు చూసి భరించలేక కూతుర్ని చంపేశాడు. ఇప్పుడు భూమా ఎక్కడున్నాడో తెలియదు. అలాగే వంట మనిషి రాణి కూడా కనిపించడం లేదు అని చెప్పి విజయాన్ని చంపేశాడని జమీందార్ని ఎస్ఐ మట్టయ్య జైలుకి పట్టుకెళ్లిపోతాడు. తర్వాత సముద్రంలో ఒక షిప్ ని కొంతమంది అటాక్ చేస్తారు. అప్పుడు ఆ షిప్ లో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ ఉంటాడు. డెవిల్ అటాకర్స్ ని కొట్టి షిప్ ని, అందులో ఉన్న మనుషులని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ డెవిల్ ఒక సీక్రెట్ మిషన్ పని మీద ఈ బ్రిటిష్ జనరల్ బ్రాకెన్ ని కలుస్తాడు. బ్రాకెన్ డెవిల్ కి ఈ విజయ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేసి కిల్లర్ ఎవరో కనిపెట్టే పని ఇస్తాడు. కానీ అప్పుడు డెవిల్ సీక్రెట్ సర్వీసెస్ కి మర్డర్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధం ఏంటి అని చెప్పి అడిగితే బ్రాకెన్ డెవిల్ కి ఒక ఫోటో చూపిస్తాడు. కట్ చేస్తే విజయాన్ని చంపిన కిల్లర్ ని కనిపెట్టడానికి రంగంలోకి దిగుతాడు డెవిల్. ఎస్ఐ మట్టయ్య విజయాన్ని తన తండ్రి జమీందారే మర్డర్ చేశాడు అని రిపోర్ట్ రాసుంటాడు. చంపడానికి వాడిన కత్తి ఎవిడెన్స్ కింద ఉంటుంది. అయితే ఆ కత్తికి అంటిన నెత్తురు కత్తికి ఎటువైపు అంటింది అన్న దాన్ని బట్టి ఈ హంతకుడు ఎడమ చేతితో హత్య చేశాడు అని చెప్పి డెవిల్ చెప్తాడు. అయితే ఆ కత్తిపై జమీందార్ కుడి చెయ్యి ప్రింట్స్ పోలీసులకు దొరుకుతాయి. అంటే చంపింది జమీందార్ కాదు, వేరెవరో ఉన్నారు అని చెప్పి డెవిల్ చెప్తాడు. అలా డెవిల్ ఆ ఇంటిని పరిశీలిస్తున్నప్పుడు డెవిల్ కి నైషుదా అనే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. డెవిల్ నైషుదాకి అట్రాక్ట్ అవుతాడు. తర్వాత నైషుదాతో మాట్లాడతాడు. నైషుదా జమీందార్ కి కోడలు వరుస. నైషుదాకి ఫ్యామిలీ ఎవరూ లేరు. తనకి ఈ దేశంలో తిని బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసే డెవిల్ లాంటి పోలీసులంటే అసహ్యం అని చెప్పి నైషుదా చెప్తుంది. తర్వాత జమీందార్ బంధువులైన పట్వారి, అతని భార్య రోజీని డెవిల్ చూస్తాడు. డెవిల్ పట్వారితో మాట్లాడినప్పుడు పట్వారి ఇర్రెస్పెక్టివ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. డెవిల్ పట్వారి దగ్గర ఉన్న స్కోప్ ని చూస్తాడు. అందులోంచి విజయ గది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రోజీ దగ్గర డెవిల్ ఆటోగ్రాఫ్ అడిగి తీసుకుంటాడు. రోజీ తన ఎడమ చేతితో సైన్ చేయడం డెవిల్ గమనిస్తాడు. కట్ చేస్తే అదే రోజు అందరూ పడుకున్న మధ్యరాత్రి సమయంలో నైషుదా రూమ్ నుండి లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ ఎవరికో సిగ్నల్ ఇవ్వడం గమనిస్తాడు. అదే టైంలో ఒక ముసుగు కప్పుకున్న వ్యక్తి జమీందారింట్లోకి వెళ్తూ ఉండడం గమనించి డెవిల్ ఆ ముసుగు వ్యక్తిని ఫాలో చేస్తాడు. అతను పారిపోతాడు. డెవిల్ నుండి అప్పటికి తప్పించుకుంటాడు. మార్నింగ్ డెవిల్ నైషుదాతో నిన్న రాత్రి నీ రూమ్ నుండి ఒక సిగ్నల్ వచ్చింది. ఆ టైంలోనే ముసుగు వ్యక్తి లోపలికి రావడానికి ట్రై చేశాడు. దానికి నీకేమైనా సంబంధం ఉందా అని చెప్పి అడిగితే నాకు తెలియదు, నాకేం సంబంధం లేదు అని చెప్పి నైషుదా వెళ్ళిపోతుంది.
అవుతుంది. ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు డెవిల్ కి అనుమానం వచ్చి గ్యాస్ కోసం ఉపయోగించే బావిలో వెతికిస్తాడు. అయితే ఆ బావిలో మర్డర్ జరిగిన రోజు నుండి కనిపించకుండా పోయిన వంట మనిషి రాణి శవం దొరుకుతుంది. రాణి చేతిలో ఇంటి వెనుక డోర్ కి సంబంధించిన కీ కూడా ఉంటుంది. ఆ కీ ఒరిజినల్ కీని నమూనా గీసి తయారు చేసిన డూప్లికేట్ కీ అని చెప్పి డెవిల్ కి అర్థమవుతుంది. ఆ కీని ఉపయోగించి ఎవరో వెనక గుమ్మం ద్వారా లోపలికి వచ్చి విజయాని హత్య చేశారు అని చెప్పి డెవిల్ కి అర్థమవుతుంది. అయితే ఆ కీ తయారు చేసింది అదే ఊరికి సంబంధించిన దేవయ్య. డెవిల్ దేవయ్య ఇంటికి వెళ్లి చెక్ చేస్తే దేవయ్య మర్డర్ జరిగిన అదే రోజు నుండి కనిపించట్లేదని చెప్పి దేవయ్య భార్య డెవిల్ కి చెప్తుంది. ఈ కేసు ఏంటి సార్, విజయని చంపింది ఎవరు, తన ప్రియుడు భూమా ఏమో కనిపించడం లేదు, ఇప్పుడు కీ చేసిన దేవయ్యనేమో పరారీలో ఉన్నాడు, వంట మనిషి రాణి ఏమో చచ్చిపోయింది, అసలు ఏం జరిగి ఉంటుంది ఆ రాత్రి అని చెప్పి డెవిల్ అసిస్టెంట్ అయిన శాస్త్రి డెవిల్ ని అడుగుతాడు. అప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అంటే మనం ఒక వ్యక్తిని కలవాలి అని పబ్బుకి వచ్చి పట్వారి భార్య రోజీని కలుస్తారు. అప్పుడు రోజీ ద్వారా తెలిసేది ఏంటి అంటే విజయ మర్డర్ జరిగిన అదే రోజు రోజీ తన భర్త పట్వారిని చీట్ చేస్తూ జమీందార్ తో ఇంటిమేట్ అవుతుంది. అప్పుడు జమీందార్ కి ఒక కాల్ వస్తుంది. వెంటనే జమీందార్ ఇంటికి వెళ్లిపోతాడు. ఇంతే నాకు తెలిసింది, నాకు విజయ హత్యకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి రోజీ చెప్తుంది. అయితే ఆ రాత్రి జమీందార్ కి కాల్ చేసింది పట్వారియే అని చెప్పి డెవిల్ తెలుసుకుంటాడు. ఎందుకు ఫోన్ చేశావు, చేసి ఏం మాట్లాడవు అని చెప్పి డెవిల్ పట్వారిని అడుగుతాడు. దానికి పట్వారి తన భార్య రోజీ జమీందార్ తో ఇంటిమేట్ అవ్వడం పట్వారి చూస్తాడు. ఆ కోపంలో ఇంటికి వస్తే విజయ గదిలో పనివాడు భూమాతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అప్పుడు కోపంలో ఉన్న పట్వారి జమీందార్ కి కాల్ చేసి నీ కూతురు ఇక్కడ పనివాడితో సరసాలాడుతుంది అని చెప్పి చెప్పగానే జమీందార్ ఇంటికి కూతురు విజయ రూమ్ కి వస్తాడు. పనివాడు భూమాని చంపడానికి కత్తి దూస్తాడు. కానీ విజయ జమీందార్ ని తలపై కొడుతుంది. వెంటనే జమీందార్ స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన జమీందార్ ని భూమా జమీందార్ రూమ్ లో పడుకోబెట్టి భూమా పారిపోతాడు. ఇదంతా పట్వారి స్కోప్ నుండి చూస్తూ ఉంటాడు. ఇదే నాకు తెలిసిన నిజం అని చెప్పి తర్వాత విజయాని ఎవరు చంపారో అన్నది నాకు తెలియదు అని చెప్పి పట్వారి డెవిల్ కి చెప్తాడు. కట్ చేస్తే అదే రోజు రాత్రి మరలా నైషద రూమ్ నుండి ఎవరికో సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. ఆమె రూమ్ లోకి సముద్ర అనే అతను వస్తాడు. నైషద సముద్రతో కోడ్ దొంగతనం జరిగింది, ఆ కోడ్ దొంగిలించబడింది అన్న విషయం త్రివర్ణకి చెప్పడానికి నైషద త్రివర్ణాన్ని కలవడానికి వెళ్లాలనుకుంటున్న విషయం నైషద సముద్రతో చెప్తూ ఉండగా డెవిల్ ఇద్దరిని చూస్తాడు. సముద్ర పారిపోతాడు. అప్పుడు డెవిల్ నైషద నువ్వు ఏదో చేస్తున్నావు, ఆ కోడ్ ఏంటి, ఆ త్రివర్ణ ఎవరు అని చెప్పి అడిగి చివరగా నువ్వు ఈ విజయ హత్యకు కారణం కాదని ఈ కుటుంబానికి నువ్వు అన్యాయం చెయ్యవని నేను నమ్ముతున్నాను అని చెప్పి డెవిల్ అప్పటికి నైషదని వదిలిపెడతాడు. తర్వాత స్వాతంత్రం కోసం పోరాటం చేసే ఈమెని చూపిస్తారు. అహింస మార్గాన్ని పాటించి మనం స్వాతంత్రాన్ని సాధించాలి అని చెప్పి జనాల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. లోపలికొచ్చేమో బాంబ్స్ ని గన్స్ ని మనోళ్ళందరికీ పంపించండి, బ్రిటిష్ కొడుకుల్ని చంపేయాలి అని చెప్పి ఫైట్ చేయాలని సిద్ధంగా ఉంటుంది. అలాగే ఆ రోజు ఈమెకు ఒక పోస్ట్ లో లెటర్ వస్తుంది. దాంట్లో శంకరన్నను చంపిన క్వెంటన్ అనే బ్రిటిష్ ఆఫీసర్ ని చంపేయాలి అని చెప్పి రాసి ఉంటుంది. ఆ క్వెంటన్ అనేవాడు భారతీయుల్ని ఐఎన్ఏ ఏజెంట్లని స్వాతంత్రం కోసం నేతాజీ కోసం పనిచేసే వాళ్ళందరినీ ఏరి చంపుతూ ఉంటాడు. వీన్ని చంపడం కోసమే మిగతా ఐఎన్ఏ ఏజెంట్స్ అందరూ ఆ రోజు రాత్రి అటాక్ చేయడానికి వస్తారు. కానీ అప్పటికే క్వెంటన్ ని ఈమె చంపుతూ ఉంటుంది. అయితే ఈమె ఎవరు అని చూస్తే ఆమె కత్తిపై త్రివర్ణ అని చెప్పి పేరు రాసి ఉంటుంది. అది చూసిన ఐఎన్ఏ ఏజెంట్ ఈమెనేనా త్రివర్ణ అని చెప్పి ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే ఇక్కడ డెవిల్ నైషద రూమ్ లో చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు డెవిల్ కి నైషద రూమ్ లో ఒక పేపర్ పై కోడ్ అచ్చు కనిపిస్తుంది. ఆ కోడ్ ని డెవిల్ చూస్తాడు. అప్పుడు ఏంటి ఈ కోడ్, నేతాజీకి వీళ్లకు సంబంధం ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ త్రివర్ణ ఎవరు అని చెప్పి ఆలోచనలో పడతాడు. తర్వాత విజయ హత్య కేసులో జైల్లో ఉన్న జమీందార్ ని డెవిల్ బయటికి తీసుకొచ్చి నైషద దృష్టిలో మంచివాడు అనిపించుకునేలా బిహేవ్
సేవ్ చేస్తాడు. నైషుదా కూడా డెవిల్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. డెవిల్ ఇక్కడికి వచ్చింది విజయ మర్డర్ కేస్ గురించి కాదు, నైషుదా గురించి. నైషుదా నేతాజ్ ఆజాద్ హిందూ గ్రూప్ కి చీఫ్ సిగ్నల్ ఆపరేటర్. నైషుదా దగ్గరికి నేతాజీ ఇండియాకి ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వస్తాడు అనే ఇన్ఫర్మేషన్ కోడ్ రూపంలో వస్తుంది. ఆ కోడ్ నే ఆల్రెడీ ఒక బ్రిటిష్ ఏజెంట్ ట్రోజన్ అనే అతను దొంగిలించాడు. ఆ కోడ్ ని క్రాక్ చేసే పనిలో బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. ఆ కోడ్ క్రాక్ చేయలేకపోతే ప్లాన్ బి ప్రకారం ఏజెంట్ డెవిల్ నైషుదాతో స్నేహం పెంచుకొని నైషుదా ద్వారానే కోడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అన్నదే ఈ ప్లాన్ బి. దానిలో భాగంగానే డెవిల్ నైషుదాని మెల్లమెల్లగా ప్రేమలో పడేస్తాడు. కానీ డెవిల్ నైషుదాని నిజంగానే ప్రేమిస్తూ ఉంటాడు. కట్ చేస్తే తర్వాత నేతాజీ కోడ్ లో ఉన్న 2 లైన్లలో ఒక లైన్ బ్రిటిష్ వాళ్ళు క్రాక్ చేస్తారు. అందులో నేతాజీ ఆగస్టు 18న ఏ టైం కి ఇండియాకి వస్తున్నాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది. అప్పుడు బ్రిటిష్ జనరల్ బ్రాకెన్ ఇంకా నైషుదాతో పని లేదని, తనకు కోడ్ తెలుసు కాబట్టి తనని ఇంకా చంపేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు. నైషుదాని ప్రేమిస్తున్న డెవిల్ మాత్రం నైషుదాని తనని చంపడానికి వచ్చిన వాళ్ళ నుండి సేవ్ చేస్తాడు. దాంతో నైషుదా ఇంకా ఎక్కువగా డెవిల్ ని ప్రేమిస్తుంది. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా డెవిల్ నైషుదాని కాపాడడంతో జనరల్ బ్రాకెన్ సీరియస్ అవుతాడు. నువ్వు చేసిన తప్పుకి నీకు పడే శిక్ష ఏంటో తెలుసా అని చెప్పి మాట్లాడుతూ ఉండగా డెవిల్ వచ్చి నేతాజీ నైషుదాకి పంపిన కోడ్ లో మిగతా సగం కోడ్ ని క్రాక్ చేశా అని చెప్పి చూపిస్తాడు. ఇది ఆల్ క్లియర్ అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్ క్లియర్ అంటే ఏంటి అనేది నైషుదాకి మాత్రమే తెలుసు. తను ఈ కోడ్ ఇన్ఫర్మేషన్ ని త్రివర్ణకి చెబితేనే నేతాజీ ఇండియాకి వస్తాడు, లేదంటే మనం నేతాజీని పట్టుకోలేం. అందుకే నేను నైషుదాను కాపాడాను అని చెప్పి బ్రాకెన్ ని డెవిల్ కన్విన్స్ చేస్తాడు. తర్వాత బ్రాకెన్ డెవిల్ ని ఇలాగే కంటిన్యూ చెయ్యి, ఆ నైషుదా ద్వారా నేతాజీ వచ్చే లొకేషన్ ని తెలుసుకో అని చెప్తారు. ఇక్కడ నైషుదా తనని కాపాడిన డెవిల్ పై చాలా నమ్మకంగా ఉంటుంది. కోడ్ గురించిన విషయం డెవిల్ కి చెప్పి కోడ్ దొంగిలించబడిన విషయం నువ్వే త్రివర్ణకి తెలియజేయాలి అని చెప్పి డెవిల్ కి చెప్తుంది. అయితే నిజంగా నైషుదాని ప్రేమిస్తున్న డెవిల్ నైషుదా చెప్పినట్లుగానే చేద్దాం అని చెప్పి డిసైడ్ అవుతాడు. బ్రిటిష్ వాళ్లకు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఆ అబద్ధం ఏంటి అంటే నైషుదా త్రివర్ణకు చెప్పమని చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్పాలి అన్న లొకేషన్ ని బ్రాకెన్ కి తప్పుగా వేరే అడ్రస్ చెప్తాడు. అలాగే ఇక్కడ డెవిల్ నిజమైన త్రివర్ణకి నైషుదా చెప్పినట్లుగా కోడ్ దొంగిలించబడింది అన్న విషయాన్ని లెటర్ ద్వారా పోస్ట్ బాక్స్ ద్వారా అందజేస్తాడు. తర్వాత ఐఎన్ఏ ఏజెంట్స్ నేతాజీ కోసం పనిచేసే ఏజెంట్స్ ని ఆ గ్రామ ఎస్ఐ మట్టయ్య ఐడెంటిఫై చేస్తాడు. ఆ ఏజెంట్స్ అందరినీ పట్టుకొని బ్రిటిష్ జనరల్ బ్రాకెన్ కి అప్పగిస్తాడు. అంతే, ఐఎన్ఏ ఏజెంట్స్ అందరినీ నేతాజీ గురించి అడుగుతూ టార్చర్ చేస్తూ ఉంటారు. మిగతా ఐఎన్ఏ ఏజెంట్స్ అయిన సముద్ర, సఫీ మిగతా వాళ్ళందరినీ జైల్లో వేస్తారు. జైల్లో వేసి టార్చర్ చేస్తూ ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు టార్చర్ చేస్తూ ఉండటంతో ఒక ఐఎన్ఏ ఏజెంట్ త్రివర్ణ గురించి చెప్తాడు. త్రివర్ణ మగవాడు కాదు, అమ్మాయి అని చెప్పి. ఇక్కడ నైషుదా కంగారు పడుతూ ఉంటుంది. నేను కూడా ఐఎన్ఏ ఏజెంట్ నే కాబట్టి నన్ను పట్టుకొని తీసుకెళ్లిపోతారు, నువ్వు నాతో ఉంటే నీకు ప్రమాదం డెవిల్ అని చెప్పి డెవిల్ కి చెప్తే డెవిల్ నీకేం కాదు అని చెప్పి నైషుదాకు ధైర్యం ఇస్తాడు. అప్పుడే మట్టయ్య డెవిల్ దగ్గరికి వచ్చి డెవిల్ తో త్రివర్ణ బ్రిటిష్ పోలీసులకు దొరికింది సార్, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అని చెప్పి డెవిల్ ని తీసుకుపోతాడు. అప్పుడు డెవిల్ త్రివర్ణ ఉన్న అడ్రస్ కి వస్తాడు. బ్రిటిష్ పోలీసులు త్రివర్ణ మనుషుల్ని చంపేస్తూ ఉంటారు. త్రివర్ణ తాను కూడా దొరికేశాను అనుకొని చచ్చిపోయే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. త్రివర్ణ ప్రాణాలతో కావాలి అని బ్రిటిష్ వాడు చెప్పడంతో అది విన్న డెవిల్ త్రివర్ణని చనిపోకుండా ప్రాణాలతో కాపాడి బ్రిటిష్ జనరల్ బ్రాకెన్ దగ్గరికి తీసుకొస్తాడు. త్రివర్ణతో నేతాజీ ఇన్ఫర్మేషన్ అడుగుతూ బ్రిటిష్ పోలీసులు టార్చర్ చేస్తూ ఉంటారు. అయినా సరే తను ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పదు. అప్పుడు తనని రేప్ చేయడానికి బ్రిటిష్ పోలీసులు చూస్తారు. అప్పుడు అక్కడే ఉన్న డెవిల్ బ్రిటిష్ పోలీసులను పొడిచి చంపుతాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అది ఏంటంటే బ్రిటిష్ ఏజెంట్ గా పనిచేస్తున్న డెవిల్ అనే ఇతను డెవిల్ కాదు, ఇతనే అసలైన త్రివర్ణ. ఈ అమ్మాయికి త్రివర్ణ కత్తి గిఫ్ట్ గా ఇస్తాడు. దాంతో బ్రిటిష్ పోలీస్ ని ఆ అమ్మాయి త్రివర్ణ
పేరు రాసి ఉన్న ఆ కత్తితో చంపడంతో ఆ పేరును చూసిన అయ్యన్య ఏజెంట్ ఈ అమ్మాయి త్రివర్ణ అని చెప్పి అనుకుంటాడు. అదే బ్రిటిషర్స్ కూడా చెప్తాడు. కానీ అసలు త్రివర్ణ నేతాజీ కుడి భుజం. ఇంతసేపు డెవిల్ గా బ్రిటిష్ ఏజెంట్ గా కనిపించిన డెవిల్. అప్పుడు త్రివర్ణ మొత్తం బ్రిటిష్ వాళ్ళని చంపేసి అయ్యన్య ఏజెంట్స్ ని సేవ్ చేస్తాడు. అప్పుడు త్రివర్ణ మన ఏజెంట్స్ లోనే ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడు, వాడే కోడ్ ని దొంగిలించి బ్రిటిష్ పోలీసులకి అందజేశాడు, వాడి వల్ల నేతాజీతో పాటు ఏజెంట్స్ కూడా ప్రమాదం ఉంది అని చెప్తాడు. దానికి ఏజెంట్ సముద్ర వాడు ఎవడు సార్ అని చెప్పి అడిగితే వాణ్ణి కనిపెట్టడానికే ఇప్పుడు నేను వెళ్తున్నా అని చెప్పి త్రివర్ణ వెళ్తాడు. తర్వాత త్రివర్ణకి ఈ విజయ హత్య కేసులో ఇంటి వెనుక డోర్ కి డూప్లికేట్ కీని తయారు చేసిన దేవయ్య కనిపిస్తాడు. ఆ దేవయ్యని పట్టుకొని అడిగితే వంట మనిషి రాణి తన దగ్గరికి వచ్చి ఇద్దరు ప్రేమికుల్ని కలపడానికి ఈ కీ కావాలి అని చెప్పి చెప్పింది అని చెప్తాడు. అప్పుడు అసిస్టెంట్ శాస్త్రి ఇద్దరు ప్రేమికులంటే భూమా విజయాన వాళ్ళకేం అవసరం కీ తోటి, వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారుగా అని చెప్పి త్రివర్ణతో అంటే రాణి దృష్టిలో ఇద్దరు ప్రేమికులు అంటే భూమా విజయ కాదు, సముద్ర నైషద. రాణి సముద్ర నైషదని రాత్రి వేళల్లో కలుస్తూ ఉండడం గమనించి వీళ్ళిద్దరూ ప్రేమికులు అనుకుంటుంది. సముద్రతో నాకు ఒక 5 రూపాయలు ఇస్తే నీకు వెనక డోర్ ఓపెన్ చేసి హెల్ప్ చేస్తా అని చెప్తుంది. దాంతో సముద్రకు దారి ఈజీ అవుతుంది. నైషదాని కలవటానికి అయితే నైషదానే సిగ్నల్ ఇచ్చేది. అప్పుడు సముద్ర వెళ్లి నైషదాని కలిసేవాడు. కానీ ఇప్పుడు సముద్ర నైషద దగ్గర ఉన్న నేతాజీ కోడ్ని దొంగిలించాలనుకుంటాడు. కనుక వెనక డోర్ గుండా నైషదాకి తెలవకుండా లోపలికి ఎంటర్ అవుతాడు. అప్పుడు విజయ సముద్రాన్ని చూస్తుంది. దాంతో సముద్ర విజయాన్ని కత్తితో నరికి చంపేస్తాడు. వెళ్లి కోడ్ దొంగిలిస్తాడు. తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు సముద్ర మొత్తం రక్తం బట్టలతో ఉండటంతో రాణి సముద్రాన్ని ప్రశ్నిస్తుంది. దాంతో సముద్ర రాణిని కూడా చంపి బావిలో వేస్తాడు. అప్పుడే భూమా పారిపోతూ రాణిని చంపుతున్న సముద్రాన్ని చూడటంతో సముద్ర భూమాని తన నాన్న కనకయ్యని కూడా వెతికి తర్వాత చంపేస్తాడు. సముద్రానే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అని చెప్పి మర్డర్ చేసింది ఇతనే, ఆ కోడ్ ని దొంగిలించింది కూడా ఇతనే అని చెప్పి త్రిపురకి అర్థమవుతుంది. అయితే అయ్యన్యలో పనిచేస్తున్న ఈ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ట్రోజన్ అనేవాడు ఈ సముద్రానే. ట్రోజన్ బ్రిటిష్ జనరల్ బ్రాకెన్ ని కలిసి ఈ త్రివర్ణ అనేవాడు ఎన్ని రోజులు మీ దగ్గర ఏజెంట్ గా ఉన్న డెవిలే సార్ అని చెప్పి చెప్పేస్తాడు. తర్వాత ట్రోజన్ నైషుదాన్ని కలిసి డెవిల్ అనేవాడు బ్రిటిష్ ఏజెంట్ అని సాక్ష్యాలతో సహా నమ్మించి ఆ కోడ్ లో ఆల్ క్లియర్ అనేది ఏంటో నీకు తెలుసా, అయితే ఆ సిగ్నల్ మనం ఇప్పుడు ఇవ్వాలి లేదంటే నేతాజీకి ప్రమాదం అని చెప్పి నైషుదాన్ని ట్రోజన్ నమ్మించి తీసుకెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడు వీళ్ళకు అడ్డుగా వచ్చిన డెవిల్ అంటే త్రివర్ణని తప్పుగా అర్థం చేసుకున్న నైషుద బ్రిటిష్ ఏజెంట్ అనుకొని మోసగాడు అనుకొని త్రివర్ణని గన్ తో కాల్చుతుంది. సముద్ర అనుకొని ట్రోజన్ తో నేతాజీకి ఆల్ క్లియర్ సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు వెంటనే బ్రిటిష్ జనరల్ తన ఆర్మీని తీసుకొని నేతాజీని చంపడానికి వస్తూ ఉంటాడు. ఆ బ్రిటిష్ ఆర్మీని చూసిన నైషుద ఏంటి వీళ్ళు వస్తున్నారు అని చెప్పి సిగ్నల్ ని చేంజ్ చేయాలి అని చెప్పి చూస్తుంది. వెంటనే ట్రోజన్ సిగ్నల్ ని పగలగొడతాడు. నేను నువ్వు అనుకున్నట్టు సముద్ర కాదు, నేను బ్రిటిష్ ఏజెంట్ ట్రోజన్ అని చెప్తాడు. అప్పుడే బ్రిటిష్ ఆర్మీతో పాటు జనరల్ బ్రోకెన్ అక్కడికి వచ్చేస్తాడు. కానీ నైషుద భయపడకుండా నవ్వుతుంది. కారణం నైషుదకి సముద్రయే ట్రోజన్ అని ముందే తెలుసు. అది ఎట్లా అంటే ఇందాక వస్తున్న మార్గంలో త్రివర్ణాన్ని కాల్చి వస్తూ ఉండగా త్రివర్ణ జీప్ హారన్ తో ఒక కోడ్ లాంటి సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ ని డీకోడ్ చేయడంలో నైషుద ఎక్స్పోర్ట్ అవ్వడంతో నిజం తెలుసుకుంటుంది. అయితే ఇక్కడికి వచ్చేది నేతాజీ కాదు, విధ్వంసం వస్తుంది అని చెప్పి నైషుద చెప్పగా అప్పుడు త్రివర్ణ ఒక్కడే యుద్ధ ట్యాంకర్ తో వచ్చి బ్రిటిష్ ఆర్మీని జనరల్ బ్రోకెన్ ని ట్రోజన్ ని చంపేస్తాడు. మళ్ళీ త్రివర్ణగా ఎవరికి తెలియకుండా డెవిల్ గా బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గానే ఉంటాను అని చెప్తాడు. నేతాజీని ఇలాంటి ప్రమాదాల నుంచి కాపాడుతాను అని చెప్తాడు. అంతటితో మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.